ఎన్ని కన్నీళ్లు కారుతున్నాయో. ఆ రాజకీయ ఎత్త ఆయన కాదు కదా, దైవ సేవకుడు, దైవజనుడు. ఆయన రాజకీయ ఎత్త కాదు, దేవుని సంబంధి, దేవుని పాత్ర. ఆ పాత్ర దేవుని కొరకు కదిగిపోయింది. ఆ పాత్ర దేవుని కోసము కదిగిపోయింది. ఆ పాత్ర తన దేహంలో ఉన్న సత్వ బలము, యవన ప్రాయం, ఆ యవన బలమంతా కూడా తను నిర్మించిన ఆ సృష్టికర్తకి ఖర్చు చేశాడు. అలా మౌనంగా ఉన్నాడు. మౌనంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. చూసారా, ఆ బాక్స్ లో మౌనంగా ఇలా నిలుస్తున్నాడు. యేసన్న గారు ఇక లేడు అన్నప్పుడు తెలియని తెలియని బాధ. ఎందుకు? బాధ, ఆ మమకారం. ప్రియమైన నా దేవుని ప్రజలారా, యేసు ప్రభు వారిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్తున్నారేమో. యేసు నీకు తోడుగా ఉంటే, యేసుతో నీవు అంటుకట్టబడి ఉంటే, అదుగో పెద్ద ఆయన్ని ఎలాగ కనపరుస్తున్నాడు చూసాడా? పెద్ద ఆయన్ని, నన్ను కనపరచు వాడిని నేను కనపరుస్తాను అని చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి కదూ. చూసారా, ఆ లక్షల మంది ఆ ప్రజలు అప్పుడు ఆయన నిద్రిస్తున్నప్పుడంట, ఆయన నిద్రిస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడంట అండి. హాస్పిటల్కి పోతుంటే, హాస్పిటల్ కాడికి వద్దురా, నా బిడ్డల కాడికి తీసుకెళ్ళండి. అంత కండిషన్లో కూడా, ఆయన ఉన్న అంత కండిషన్లో కూడా, ఆయన ఉన్న అంత పరిస్థితుల్లో కూడా అంటున్నాడంట పెద్ద ఆయన, అరే నేను నా బిడ్డలతో మాట్లాడాలి, నా యేసయ్య పని చేయాలరా, నా బిడ్డలతో మాట్లాడాలని. ఆయన ఉన్న కండిషన్ ఏంటి? ఆయన ఉన్న ఆ సిచ్యువేషన్ ఏంటి? బలం లేక, అన్నీ కూడా మౌనంగా ఆగిపోయింటే, అప్పుడు కూడా నా ప్రజలకి అడిగి తీసుకెళ్ళండిరా, నా బిడ్డలకి అడిగి తీసుకెళ్ళమంటే జాని మిశ్రీ అన్న, రమేష్ అన్న, పులిపాల్ అన్న, అక్కడ ఉన్న కొంతమంది దైవజనులు వారట అక్కడికి తీసుకొచ్చారట. ఆయన ఆశ చూశారా? ఆఖరికి మరి కొద్ది క్షణాలలో ఆయన వెళ్ళిపోతున్నాడు ఈ లోకాన్ని విడిచి. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ప్రజలతో మాట్లాడాలి, యేసయ్య మాట చెప్పాలి. చూడండి, గమనించండి, ఎవరికి దొక్కుతుంది అంత ధన్యత? కనపడుతున్నాడా? ఒకప్పుడు నాకు కులం వద్దు, నా అనేవాళ్ళు వద్దు, నాకు యేసయ్య ఉంటే చాలు, నన్ను సృష్టించిన సృష్టికర్త ఉంటే చాలు అని వస్తే, క్రీస్తు కోసం వస్తే ఆ పరమ తండ్రి ఏం చేశాడో తెలుసా? యేసన్న అనే ఆయన, ఎవరికి తెలియని ఆయనని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ భూగోళం ఎంత దూరమైతే ఉందో అంత దూరము, మనుషుడు ఎంత దూరమైతే ఉన్నాడో అంత దూరము యేసన్న గురించే కదా చెప్పుకుంటుంది. ఆ లక్షల మంది ఎలాగ వచ్చారు, దేశాల నుంచి ఎలాగ వచ్చి కన్నీళ్లు గడిచారు.
ఇది కదా జీవితానికి అర్థము పరమార్థము. ఇది కదా జీవితానికి అర్థము పరమార్థము. అన్ని సేవల్లో కంటే ఉత్తమమైన సేవ దైవ సేవ అంటే ఇది కదా. అలా కదా మనం తయారు కావాల్సింది, అలా కదా మనం ముందుకు పోవాల్సింది. యేసు వైపు చూస్తూ వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసము పరిగెలెత్తాలి కదా. ప్రేమైన జనరంగమా, దైవ జనరంగమా, మనకు ముందున్న భక్తులే మనకి మోడలు పాఠము కదా. కనుక ఇకనైనా ఇలాంటి చూసినప్పుడైనా మార్పు చెందండి. నా పిల్లల దగ్గర కదా కావాల్సింది. విసలన్న అన్నాడు, ఇంకా అన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, దేవుని మీరు బాగైన తర్వాత వెళ్తారు కదా, 4 రోజుల తర్వాత మీరు క్లాస్కి వెళ్తురు అన్నా. అట్లా అంటే దగ్గర 2 కళ్ళల్లో నీళ్లు సేవైనా కార్చి, సరే 2 కళ్ళల్లో నీళ్లు కార్చి, పరిచర్య చేస్తున్నాము. రే పరిచర్యలో నా పిల్లల్ని నేను నమ్మకంగా చూసుకుంటున్నా, ఉంటుంది. నమ్మకంగా ఉన్న వాడికి నా పిల్లల్ని నేను ఏదైనా చూడాలిరా, చేయగలను అని చెప్పాడు ఆ యేసు. నా పిల్లల్ని యేసన్న గారి విశ్వాసాన్ని, ఆయన యేసన్న కళ్ళల్లో గారి నీళ్లు చూడగానే నిరీక్షణని ఆ ఏం యేసు చేయాలో అర్థం కాక పరచలా. ఆయన మనుషులను మంచాన్ని అట్లాగే బయట ఫలాన్ని పట్టుకొచ్చేసి మనుషుల మీద బైబిల్ నువ్వు సెమినార్ ఆధారపడితే తీసుకెళ్ళి నువ్వు ఆ బైబిల్ సిగ్గుపరచబడతావు. సెమినార్ పిల్లలకి ఏ కనబడేటట్లు కులాన్నైతే నమ్ముతావో మంచాన్ని ఇట్లా ఆ కులం ఏటవాళ్ళకు పెడితే మైక్ కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో మేము ఒకరు మైక్ చేతి దగ్గర పట్టుకుంటే నేనున్నాడు చూసారా, మరణం అనే మాంసం ఆయన మీద మీద నీవు ఆనుకుంటే, ఆయనతో నువ్వు అంటగట్టబడి ఉంటే, ఒక యేసన్న గారి లాగా, యేసన్న గారిని గణపరిచిన నా దేవుడు నిన్ను గణపరుస్తాడు. యేసన్న గారికి ఉన్నతమైన స్థానము మోక్షములో పరలోక రాజ్యములో ఇచ్చినట్లుగా నీకును ఇస్తాడు, అలాగనే నాకును ఇస్తాడు. మనమందరినీ సడలిని విశ్వాసంతో ముందుకు పోదాం. మనకు ముందున్న భక్తులని తలపోసుకుంటూ ముందుకు పోదాం. మనము కృంగిపోతున్నప్పుడు భక్తులని గుర్తు తెచ్చుకుంటే మరలా ఆటోమేటిక్గా మనం సాధ్య అవుతాం, మనము మరలా బలపరచబడతాం. కనుక ఈ యొక్క సందేశము, ఈ యొక్క సాక్ష్యము నా దైవ సేవకుడు, తండ్రి, ఆత్మీయ తండ్రి, నాయకుడు, పెద్ద ఆయన మహిమ ప్రవేశం చేసినప్పుడు ఎంతమంది, ఎన్ని లక్షల మంది ప్రజల హృదయంలో గూడు కట్టుకోవడానికి కారణం ఎవరు? ప్రభువుని యేసు క్రీస్తు వారు తన విద్య కోసము ఎంతమందిని ఆకర్షించాడో, ఎంతమంది చేతుల మీదుగా మోసుకొని పోతున్నాడో. పెద్ద ఆయన ఎంతమంది చేతుల మీదుగా, బా బా దేవునికి మహిమ కలుగును కాదు. మనకు కూడా దేవుడు ఆయన చిత్త ప్రకారముగా ఆయనే మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.